కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చేతులెత్తేశారని అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేస్తే ప్రజల ఆశలను అడియాశలు చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైన జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పట్టించుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రానుందని, రానున్న రోజుల తెలంగాణ ప్రజల ఆకాంక్షను అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ యొక్క సమగ్రమైన అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుకూలంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రగతి వేగంగా సాగుతుందని ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతుందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో మంచి పాలన జరుగుతుందని, తెలంగాణలో మంచి పాలన రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. కర్ణాటక తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు పెద్దపీట వేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు అమలు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ లాగానే. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడుందో అది ఉత్తరప్రదేశ్ తీసుకుని